చేస్తాము అని చెప్తున్న దాంట్లో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నారు. అట్లే ఇప్పటివరకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి బేసిక్గా? ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే మొదలు ధరణి అనే పోర్టల్కి సంబంధించిన విషయంలో సమస్య ఒక రైతు కానీ ఎవరైనా ఒక భూమిని కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా దగ్గర నుంచి ఆయనకు ఆలోచన వచ్చిందే తడవుగా అక్కడి నుంచే సమస్య మొదలవుతూ ఉంది. అంటే ఒకవేళ అతనికి ఉన్నటువంటి భూమిని ఏదో సమస్య వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటువంటి సందర్భంలో అమ్మాలనుకున్నప్పుడు స్లాట్ బుక్ చేయాలి. స్లాట్ బుకింగ్ చేయడం కోసం మీ సేవా కేంద్రాలకు పోతే అక్కడ భారీ రద్దీ కారణంగా స్లాట్ బుకింగ్ కాదు. తర్వాత స్లాట్ బుక్ అయినా కానీ ఒకవేళ కొన్ని సందర్భాల్లో డేట్ ఇచ్చినప్పటికీ కూడా డేటు అక్కడికి పోతే కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే వాళ్ళు ఎవరు స్పందించరు. ఇట్లా ధరణిలో అనేక రకాలైనటువంటి మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు సరే ప్రక్షాళన చేస్తామని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా గతంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చినవి, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే గత 3 సంవత్సరాల క్రితం అంటే 2020 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ధరణి ఏదైతే ఉందో ఈ 3 సంవత్సరాల కాలంలో వచ్చిన సమస్యలను పరిష్కార మార్గం చూపించడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నమాట వాస్తవం. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్లకు మొదలు ధరణి పోర్టల్ స్టార్ట్ అయినప్పుడు సబ్ రిజిస్ట్రార్లకు పూర్తి అధికారాలు ఇచ్చారు. మళ్ళీ తర్వాత మధ్యలో సబ్ రిజిస్ట్రార్లకు అధికారాలను తీసేసి వాటిని కలెక్టర్లకు ఇచ్చారు. అంటే ఇప్పుడు ఒక సాధారణ రైతుకి ఏదైనా సమస్య వస్తే ఆయనకు ఒక పాస్బుక్ రాలేదనో లేకపోతే తన భూమికి సంబంధించినటువంటి విస్తీర్ణంలో మార్పులు కావాలనో లేకపోతే వాళ్ళ ఇంటి పేరు చేంజ్ కావాలనో ఊరి పేరు చేంజ్ కావాలనో లేకపోతే ఉన్నటువంటి ఆల్రెడీ గతంలో పాత పట్టా పాస్బుక్లో ఉన్నటువంటి భూమి వివరాల్లో తప్పులు ఉంటే దాన్ని మార్చుకోవడం కోసం ఒకసారి మండల రెవెన్యూ అధికారి కార్యాలయానికి పోతే వాళ్ళు అక్కడ చేతులు ఎత్తేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక కలెక్టర్కు ఈరోజు పూర్తి అధికారాలు ఇస్తే జిల్లా కలెక్టర్ అనేటువంటి వ్యక్తి అనేక రకాలైనటువంటి బాధ్యతలలో ఉంటారు. సో ఇప్పుడు ఈ ధరణికి సంబంధించిన విషయాలు కూడా అతనికే పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పిన సందర్భంగా ఈరోజు రైతు ఒక కలెక్టర్ను కలవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఆయన ఎప్పుడు అయినా కానీ కలెక్టర్ కార్యాలయం చుట్టూ చూస్తే ఎప్పుడు కూడా రైతులు క్యూ లైన్లు కట్టినటువంటి సందర్భాలు గతంలో చూసినాము. కాబట్టి ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. దీనికి తోడు 1971 పాస్బుక్ చట్టం ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి సాదా బైనామా చట్టం తీసుకొచ్చి మేము ఏవైతే ఈ పెండింగ్లో ఉన్నటువంటి 8,90,000 సాదా బైనామాలకు మేము అన్నిటికి కూడా పట్టాలు ఇచ్చేస్తామని చెప్పారు, కానీ అది కూడా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ భూ సర్వేకి సంబంధించి కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర సర్వే కింద భూమిని మేము తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భూ సమగ్ర సర్వే చేస్తామని చెప్పేసి దానికి 600 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. అవి కూడా కేటాయించకపోవడం కారణంగా ఏమైంది? సమగ్ర సర్వే జరగకపోవడంగా అసలు అసైన్డ్ భూమి ఎంత ఉంది మన రాష్ట్రంలో, ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రైవేట్ భూములు ఎక్కడ ఉన్నాయి అనే విషయంలో క్లారిటీ అనేది రాలేదు ఇప్పటి వరకు. సో ఇట్లా చూసుకుంటా పోతే ఈరోజు తహసీల్దార్లకు అధికారాలను తీసేయడం కారణంగా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వడం కారణంగా వాళ్ళు కలెక్టర్లు ఎక్కడ రైతులకు సాధారణ రైతులకు దొరికినా వాళ్ళ యొక్క వినతులను స్వీకరించిన అవన్నీ కూడా పెండింగ్లో పెట్టి కాలయాపన చేస్తూ ఇన్ని రోజుల పాటు వచ్చారు. దీనికి తోడు ఇలాంటి కాలయాపన జరగొద్దు, ఎక్కడా కూడా ఇబ్బందులు జరగొద్దు, ఇమీడియట్ మ్యూటేషన్ కావాలి అనే ఒక సదుద్దేశంతోనే ధరణిని తీసుకొచ్చిన గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ చెప్పిన విషయంలో ధరణి పోర్టల్కి సంబంధించి ఒక రైతు తనకున్నటువంటి భూమిని అమ్మాలంటే ఒక రైతు ఆయన వేలిముద్ర పెడితే తప్ప ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా దాన్ని ఎవరు కూడా మార్చలేరని పలు సందర్భాల్లో చెప్పాడు. కానీ అది రైతుకున్నటువంటి సమస్యను ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చినా కానీ తీర్చేటువంటి సందర్భాలు గతంలో లేకుండా పోయినాయి. దీనికి సంబంధించే కదా ఇప్పుడు దాదాపు ధరణికి వెలుపల అంటే ధరణి పోర్టల్కి సంబంధించి మా భూమి అందులో నమోదు కావడం లేదో, విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయనో, పేరు తర్జుమా కావడం లేదనో, లేకపోతే మా గ్రామం పేరు తప్పుపడ్డదనో, మండలం పేరు తప్పుపడ్డదనో, జిల్లా పేరు తప్పుపడ్డదనో వేలాది మంది లక్షలాది మంది రైతులు ఇప్పటికీ కూడా మండల కార్యాలయాల చుట్టూ జిల్లా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దానికి సంబంధించే దాదాపు 18 నుంచి 20 లక్షల మంది రైతులు ధరణికి వెలుపల అంటే ధరణిలోనే ఇప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి భూమి నమోదు కాకుండా
వాళ్ళు వ్యవసాయాన్ని కూడా వదిలేసి ఈరోజు మండల కార్యాలయాల చుట్టూ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకొకటి దీనికి సంబంధించి ఒక్క నిమిషం జస్ట్ మినిట్ అరే ఒక్క నిమిషం ఆగండి అన్న, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే కదా. నువ్వు ఒకటి ఒక్క నిమిషం నేను చెప్పేది రోడ్డు మీద ఉన్నట్టు అబద్ధం. ఇవాళ తెలంగాణ మేడం ఇప్పుడు మెజారిటీగా అమ్మకాల మీద రిజిస్ట్రేషన్ల మీద భూమి క్లియర్ ఉన్న టైటిల్ నేను చెప్తున్నా మేడం, ఎకరం 2 కోట్ల ధరణిలో లోపం ఉంటే భూమి రేట్ అంటే పెరుగుతుంది అన్న. ఒక్క నిమిషం మీరు ఆవేశపడ్డానికి అధికారం పోయింది. ఎక్కడ కూడా ₹1 దొరకలేదు మదన్న. ఒక్క నిమిషం అసలు భూమి బతుకుతలేదు. జస్ట్ మినిట్ వెయిట్ నేనేమంటున్నా అంటే మీరు అట్లా అధికారం మీరు అట్లా ఆవేశపడేటప్పుడు కొద్దిగా మీరు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే తెలంగాణకి ఇవాళ మెజారిటీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒక విషయం రిజిస్ట్రేషన్ శాఖ భూమి వాల్యూ ఇవాళ తెలంగాణలో యావత్ భారతదేశం ఎక్కలేనంత రేట్లు తెలంగాణలో ఉన్నాయి. అందుకే రైతులు ₹2 ఎకరం లెక్క ఇవాళ తెలంగాణలో జరుగుతుంది. ధరణిలోనే లోపం ఉంటే మాట్లాడుతుంటే మధ్యలో ఇంటరప్ట్ చేసింది కదా, ఈయన మొత్తం మాట్లాడాలి, గంట సేపు మాట్లాడాలి మేడం. నాకు కూడా తెలుసు, ఐ నో హౌ టు ఇంటరప్ట్. వేరే వాళ్ళు మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేయడంలో నాకు కూడా ప్రావీణ్యత ఉంది, కానీ నాకు ఆ సభ్యత సంస్కారం ఉంది. వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడకుండా ఎందుకు అంటే నేను అన్ని నోట్ డౌన్ చేసుకున్నా కదా. అసలు ధరణి వచ్చిన తర్వాత ఒక భూమి కూడా క్రయ విక్రయాలు చెప్తున్నా నేను స్వయంగా రైతు బిడ్డని పాలమూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, తెలంగాణ ఉద్యమకారుని. మా భూమే ఇప్పటికీ కూడా పాస్బుక్లలో తప్పుగా నమోదైందని నేను 100 సార్లు ఎంఆర్ఓ కార్యాలయ చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా కదా, నాకు తెలుసు కదా ఆ బాధ లేదో. ఈరోజు ఒక రైతు ఒక మండల కార్యాలయానికి పోవాలన్నా, ఒక కలెక్టర్ కార్యాలయానికి పోవాలన్నా ఆయన పనులన్నీ బంద్ చేసుకోవాలి, లేకపోతే రైతు కూలీలు అయితే వాళ్ళ పనులన్నీ బంద్ చేసుకొని ఈరోజు కార్యాలయాల చుట్టూ తిరగాలి. దీనికి సంబంధించి చెప్తుంటే ఆవేశపడతారు ఎందుకని ఇదొకటి. అయితే ఈరోజు గతంలో రైతులు ఎన్నిసార్లు ఈ కార్యాలయాల చుట్టూ అంటే ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కానీ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆఖరికి హైకోర్టు మెట్లెక్కుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనకు గతంలో కనిపించినాయి. ఇప్పటికీ కూడా రైతులు వాళ్ళ సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం, ఎందుకంటే చెప్తున్న గతంలో రెవెన్యూ కోర్టులన్నీ ఉండేవి, సార్కు తెలుసు, మనకు ఆయన విపులంగా ఇంకా చెప్తారు. కానీ గతంలో రెవెన్యూ కోర్టులను ఉండేవి. అంటే ఒక భూమికి సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ రెవెన్యూ కోర్టుకు పోతే మనకు స్పీడ్గా ఆ ఇష్యూని షూట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ రెవెన్యూ కోర్టులు తీసేయడం కారణంగా రైతులు అటు ఎంఆర్ఓ కార్యాలయానికి పోయినా సమస్య తీరడం లేదు, ఇటు జిల్లా కార్యాలయానికి పోయినా కలెక్టర్ కాడికి పోయినా సమస్య తీరలేడం. కాబట్టి హైకోర్టులో ఈరోజు లక్షలాది కేసులు భూముల విషయంలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. నాకు తెలిసినటువంటి సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. ఈరోజు రైతుకు చివరికి హైకోర్టు మెట్లెక్కంది, సమస్య తీరడం లేదు. ఎన్నోసార్లు హైకోర్టు జిల్లా కలెక్టర్లకు ఎంఆర్ఓలకు మొట్టికాయలు వేసినటువంటి సందర్భం హైకోర్టు మెట్లెక్కింది సమస్య పరిష్కారం. అది ఓన్లీ ధరణి పోర్టల్ వల్ల వచ్చిందా? అంతకుముందు భూ సమస్యలు లేవా? అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇంకా ఇంత ఎక్కువైపోయినాయి సమస్యలు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సమస్యలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికైతే మనం ఆ ధరణికి సంబంధించినటువంటి చేంజెస్కి సంబంధించినటువంటి పవర్స్ ఒక వ్యక్తికి కేంద్రంగా ఇవ్వడం కారణంగా ఆ వ్యక్తి ఒకవేళ అక్కడ లభించని కారణంగా తర్వాత ఎవరైనా ఉన్నత స్థాయి అధికారిని అక్కడ పెట్టకపోవడం కారణంగా ఎన్ని సంవత్సరాలు తిరిగినా కూడా ఈ భూమికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు కదా. అందుకోసమే నేను చెప్తా ఉన్నా ఈరోజు ఒక్క నిమిషం హైకోర్టు అయితే తండ్రి చనిపోయిన తర్వాత అది ధరణిలో ఎంటర్ అవ్వలేదు. 4-5 మంది కొడుకులు ఉన్నారు ఆయనకి, ఇప్పుడు ధరణిలో లేదు. వీళ్ళు ఆ భూమిని పంచుకోలేరు, కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఒక బ్రదర్ వీళ్ళ నలుగురు కొట్టుకుంటుంటే ఒక బ్రదర్ చనిపోయాడు, అది ధరణిలో ఎక్కకపోతే వీళ్ళ భూమి కాదంట, ఇయ్యట్లేదు. ఇప్పుడు దీని పరిష్కారం ఏంటంటే చావుల కారణం. ఇప్పుడు నేను సెక్రటేరియట్ నుంచి వస్తున్నా, ఒక వ్యక్తి ఆయన ధరణిలో వీళ్ళ ఆస్తే ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళే తీసుకుంటున్నారు, వీళ్ళే పంట పండించుకుంటున్నారు. ధరణిలో వేరే పేరు వచ్చింది, సొంతంగా
తల్లి ఇప్పుడు అక్కడ ఏడుస్తా ఉంది, నా కొడుకుని చంపేసిండ్రు, ధరణిలో వాళ్ళ పేరు వచ్చింది, వీళ్ళ భూమి వాళ్ళ పేరు వచ్చింది. ప్లీజ్ దయచేసి ఎంతమంది చావులకు కూడా కారణమైంది ధరణి. సుజాత గారు ప్లీజ్ ఒక్క నిమిషం. కేసీఆర్ చేసింది, కేసీఆర్ సుజాత గారు, బ్రహ్మవిద్య please. తీసుకొని వచ్చి భూమి మీద ప్రయోగం చేసిండ్రు అని చెప్తే ఎవరు నమ్మరు. ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంపార్టెంట్ విషయం సరే సరే ఏంటంటే సుజాత గారు ఒక్క నిమిషం ప్లీజ్. మేడం ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సాధారణ రైతు ఆయన భూమిని అమ్మాలన్నా లేదా వేరే భూమిని కొనాలన్నా లేదంటే ఆయన భూమికి సంబంధించినటువంటి బ్యాంకులో ఏదైనా లోన్ తీసుకోవాలన్నా ఆయనకు రైతు బంధు పడాలన్నా రైతు బీమా పడాలన్నా అన్నింటికీ ప్రధాన కారణం ఏందా అంటే ఈరోజు పాస్బుక్. అయితే ఈ పాస్బుక్ సంబంధించి రైతులకు వాళ్ళకు మా పాస్బుక్ మాకు ఇవ్వండి మొర్రో అని ఎన్నోసార్లు కలెక్టర్ల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా పరిష్కారం కావటం లేదు. అయితే ఇప్పుడు ఒక రైతుకు పాస్బుక్ లేకపోతే ఆయన తన భూమిని ఎట్లా అమ్ముకుంటాడు, ఆయన భూమిని వేరే వాళ్ళకి ఎట్లా తర్జుమా చేస్తాడు, ఆయనకు రైతు బంధు ఎట్లా పడుతుంది? ప్రధానమైంది పాస్బుక్కే కదా. గతంలో పాస్బుక్లు ఉన్నాయి. మళ్ళీ నేను ఏమంటున్నా అంటే ఒక రైతుకు పాత ఓల్డ్ పాస్బుక్ ఉందండి, కానీ ధరణి పోర్టల్ 2020లో వచ్చిన తర్వాత ఆయన పాస్బుక్లో 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఉంటే అదే కొత్తగా ధరణిలోకి ఎక్కలేదు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆ పాత పాస్బుక్ను పట్టుకొని ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఆ సార్ నా దగ్గర 5 ఎకరాలు ఉంది, ఇగో పాతది పాస్బుక్ నా దగ్గర ఉంది చూడండి, కానీ ఇప్పుడు ధరణిలో నా పేరు మీద 1 ఎకరా కూడా ఎక్కలేదు, లేదంటే 5 ఎకరాలకు ఎకరానే ఎక్కింది, 2 ఎకరాలే ఎక్కింది, ఒకవేళ మా తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళు పంచుకున్నటువంటివి ఎక్కలేదు అని ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు గతంలో చెప్పారు ఏమని, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇది భూమాత అంటారు కానీ అది భూమేత కాకుండా చూసుకోవాలి. ఇప్పటికి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం. ఎస్ వి వెల్కమ్ కాబట్టి దాన్ని భూమేత కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సో రామ్ గోపాల్ గారు, ఇక్కడున్న మా అందరిలో కంటే మీకే ఎక్కువ దీనికి సంబంధించిన విషయాలు తెలుసు, ఎందుకంటే అదే అన్న మాజీ తహసీల్దార్గా ఉన్నారు కాబట్టి భూ సమస్యలకు సంబంధించి అలాగే ధరణిలో ఏం జరుగుతుంది, యాక్చువల్లీ ఏ ఉద్దేశంతో పెట్టారు, ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, ఇవన్నిటి గురించి కూడా ఏం చెప్పదు.